ప్రభు నామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు ఏప్రిల్ 4వ తారీఖు. ఎఫెసీ 4వ అధ్యాయము 13వ వచనము. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరి కాపరులు గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఎఫెసీ 4వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనము చూడుము. దీనిలో పరిపూర్ణమైన సంఘం ఏర్పడుటయే దేవునికి భారమని తెలియచున్నది. 5 విధములైన వరములను సంఘమునకే మన ప్రభు అనుగ్రహించి ఉన్నాడు గాని ఒక గుంపుకు కాదు. వరములను అడుగుట మన హక్కు. ఒక ఉజ్జీవ కూటములో సంచరించమని ప్రభువును మనం కోరినట్లే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించమని ప్రభువును అడగవలెను. వీరందరూ కలిసి పనిచేసినప్పుడు గట్టి పునాదిపై విశ్వాసులు స్థిరపరచబడుదురు. తిరిగి జన్మించిన వారి మధ్య వరములు కనబడుట చూచి ఇది మా తప్పే అని నేను అనుగ్రహించగలిగితిని. సంఘములను స్థాపించే అధికారము అపోస్తలులకు ఇయ్యబడినది. దేవునిచే పిలువబడిన వారిని పరిచర్య చేయుటకు వారు నియమింతురు. దేవుని మనసును కనుగొని దానిని సంఘమునకు తెలుపువారే ప్రవక్తలు. అవిశ్వాసులకు వాక్యము బోధించి వారిని మారు మనసునకు రక్షణకు నడిపించేవారు సువార్తికులు. ఇది వారి ముఖ్యమైన బాధ్యత. ఉపదేశకులు అన్ని తరగతుల ప్రజలను సమీపించి ఓర్పు, ఆదరణ, దయలతో వాక్యమును ఉపదేశించెదరు. కాపరులు తల్లిదండ్రులు గొర్రెల కాపరుల వంటి వారు. దేవుని మందను పై విచారణ చేయుచు దాని కాయ బాధ్యత వీరిది. వేరుగా ఉన్నప్పుడు గాక కలిసి పనిచేసినప్పుడు పై వరములన్నీయు ఫలభరితముగా నుండుట కనుగొందురు. ఆమేన్.